తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కరణ జరిగింది. గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాలిలో గన్ పేల్చడంతో అమ్మవారు బయలుదేరారు. చిలకలగుట్ట వద్ద కుంకుమాభరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్ధబోయిన మునిందర్, సిద్ధబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్దన ఆధ్వర్యంలో చిలకలగుట్టపైకి చేరుకుని సమ్మక్క తల్లికి దీపధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర మంత్రులు దనసరి అనసూయ సీతక్క, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గిరిజన సాంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. అనంతరం మూడంచెల భద్రత మధ్య గన్ ఫైరింగ్ తో చిలకలగుట్టలో రాత్రి 6:55 సమయంలో మేడారంకు సమ్మక్క తల్లి బయలుదేరి మేడారం గద్దెలపైకి రాత్రి చేరుకుంది. దీనితో మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం అవడంతో భక్తులు పులకించిపోయారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిండు వెన్నెల వెలుగుల్లో సమ్మక్క తల్లి గద్దపై పూజారులు ప్రతిష్ఠించారు. ఇప్పటికే సారలమ్మ, పగిడగిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలు మేడారం గద్దెలపై కొలువు తీరారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిండు వెన్నెల వెలుగుల్లో సమ్మక్క తల్లి గద్దపై పూజారులు ప్రతిష్ఠించారు. చిలకలగుట్ట నుంచి ఆలయ ప్రాంగణం వరకు అశేష భక్తజనం సమ్మక్క తల్లికి నీరాజనాలు పలికారు.